ఎక్కడో మురికివాడల్లో ఉండే ఒక పేదింటి అమ్మాయి రాత్రికి రాత్రి మిలీనియర్ అయిపోయిందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం, రియల్ స్టోరీ. తినడానికి కూడా తిండి లేకుండా కేవలం వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ, దేవుణ్ణి తలుచుకుంటూ, దేవుణ్ణి పూజిస్తూ కాలం గడుపుతారు. ఎప్పుడు కూడా మనకేంటి ఈ పరిస్థితి అని ఎప్పుడు దేవుణ్ణి కూడా వాళ్ళు ఏమీ ఎదురు ప్రశ్నించి కూడా అడగలేదు. ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, అలానే సర్దుకుపోయేవారు. అలా ఉంటున్న టైంలోనే ఓవర్ నైట్ ఆమెకు మిలీనియర్ హోదా అనేది వచ్చేసింది. ఒక గొప్పింటి అమ్మాయి అయిపోయింది. ఎప్పుడు చూడని ఐశ్వర్యాన్ని చూసింది, ఎప్పుడు చూడనంత డబ్బును చూసింది. ఇలాంటివన్నీ సినిమాలోనే చూస్తాం కదా, కానీ ఇలాంటివి నిజ జీవితంలో కూడా జరుగుతాయని మీరు అనుకుంటున్నారు కదా. నిజంగానే జరిగింది. ఆమె అలా మారడానికి కారణం ఏంటి? ఆమె ఐశ్వర్యవంతురాల్లాగా ఎలా మారింది? ఈ విషయాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా హాట్ టచింగ్గా అనిపించింది నాకైతే. దేవుడి మీద భక్తి పెరుగుతుంది. పెళ్ళి అనేది ఇద్దరు మనుషులను కలిపేదే కాదు, రెండు కుటుంబాలను కూడా కలిపేది. ఏ సాంప్రదాయంలో అయినా పెళ్ళికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. పెళ్ళి అనేది జన్మ జన్మల బంధం అంటారు మన పెద్దలు. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్తూ ఉంటారు. ఎవరితో ఎవరికి పెళ్ళి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, అసలు ఎందుకు జరుగుతుందో ముందే రాసిపెట్టి ఉంటాడనమాట ఆ దేవుడు. మధ్యప్రదేశ్లో ఇటీవల అలాంటి ఒక వివాహం జరిగింది. ఆ పెళ్ళికి వెళ్ళిన వారంతా కూడా దిస్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అనుకున్నారు. ఇక విషయంలోకి వెళ్తే, ఇండోర్ దగ్గరలోని జుబ్రాలో పఠాన్తోలిలో అబ్దుల్ ఫ్యామిలీ ఉండేది. అతని జీవితం చాలా వరకు పేద కుటుంబం, పేదరికంలో మగ్గిపోయింది. వాళ్ళకు ఒక్క పూట తిండి దొరకడమే చాలా కష్టంగా ఉండేది. అలా ఎన్నో రోజులు తిని తినక గడిపారనమాట. వాళ్ళ ఇల్లు ఒక ఇరుకైన వీధిలో, మురికివాడలో 2 గదులతో మాత్రమే వాళ్ళ ఇల్లు ఉంటుంది. అయినా వాళ్ళు ఎప్పుడూ కూడా దిగులు పడేవారు కాదు, చాలా హ్యాపీగా ఉండేవారు. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళే చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, ఏ బాధ లేకుండా. ఈ డబ్బున్న దగ్గర నుంచి అందరికీ బాధలు ఎక్కువే, దాన్ని ఎలా కాపాడుకోవాలా అని. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, అబ్దుల్కి ఒక కూతురు ఉంది. ఆమె పేరు షాహీన్. ఆమె చాలా మంచి అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది కూడా. ఇక అబ్దుల్ ఫ్యామిలీ తమకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ అల్లాకు నమాజ్ చేయడం మాత్రం అస్సలు మానేవారు కాదనమాట. ముస్లిమ్స్ మామూలుగా ప్రతిరోజు నమాజ్ చేసుకుంటారు కదా, వీళ్ళు కూడా అలానే ప్రతిరోజు నమాజ్ చేసుకునేవారు. ఆ దైవం మీద నమ్మకంతో, భక్తితో రోజులు గడిపేవారు. రోజు అలానే చేస్తూ రోజులు గడిచిపోయేవి. ఇలాంటి పేదింట్లో పెరిగిన షాహీన్కు కష్టమేంటో, సుఖమేంటో, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో అన్నీ తెలుసు అనమాట. ఇక ఆ మురికివాడకు దగ్గరలో సుకీత్ అనే టౌన్ ఉందన్నమాట. అక్కడ మైనింగ్ వ్యాపారం చేసే ఆరిఫ్ ఖాన్ కుమారుడు హజీ ఆసిఫ్ ఖాన్ ఉండేవాడు. వాళ్ళది కోటీశ్వర్ల కుటుంబం. వాళ్ళ ఇంట్లో డబ్బుకు అసలు కొదవే లేదు. ఇక వంశపారపర్యంగా వచ్చిన బిజినెస్ను ఆసిఫ్ ఇంకా ఎక్కువ డెవలప్ చేశాడు. దాంతో ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఆసిఫ్కు 27 ఏళ్ళు వచ్చాయి. కాబట్టి అతనికి పెళ్లి చేస్తేనే వచ్చే అమ్మాయి తనను చూసుకుంటుంది అని ఇంట్లో వాళ్ళంతా అనుకున్నారు. తమ ఇంటికి రాబోయే కోడలు తమతో కలిసిపోతే చాలని అనుకున్నారు. డబ్బు అవసరం లేదు, హోదా అవసరం లేదు. ఇంట్లో తమతో పాటు ఆసిఫ్కి చేదోడు వాదోడుగా ఉంటే చాలని, అంతకు మించి ఏమీ అవసరం లేదని అల్లాను ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ అల్లా వాళ్ళ మాటలు విన్నాడో ఏమో, షాహీన్ బాధలు అర్థం చేసుకున్నాడో ఏమో, చివరికి వాళ్ళిద్దరినీ కలిపేశాడు. షాహీన్ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఆసిఫ్ వాళ్ళ నానమ్మ ఇల్లు ఉండేది. 3 ఏళ్ల క్రితం ఒకరోజు ఆసిఫ్ వాళ్ళ అమ్మ ఆమెను చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇక అదే సమయంలో అక్కడ నమాజ్ చేసుకుంటున్న షాహీన్ను చూసింది. ఈ అమ్మాయి ఎంతో అందంగా ఉంది, ఒద్దికగా కూడా ఉంది, అల్లాకు నమాజ్ కూడా చేస్తుంది. ఇలాంటి పద్ధతి గల అమ్మాయి తమ ఇంటి కోడలైతే బాగుంటుంది కదా అని ఆ మనసులో ఒక అనిపించింది. కానీ ఆసిఫ్ వాళ్ళ అమ్మ తనను చూసిందని, కానీ తన గురించి మనసులో ఇలాంటి అభిప్రాయం ఉందని కానీ షాహీన్కి తెలీదు. ఆసిఫ్కు ఆ అమ్మాయి చక్కగా సరిపోతుంది, అందంలోనూ నడవడికలోనూ అనుకుంది. ఇన్ని రోజుల నుంచి నేను ఆ అమ్మాయిని ఎందుకు గమనించలేకపోయానని కాసేపు బాధపడింది వాళ్ళ నాయనమ్మ. అలా అనుకున్నాక షాహీన్ను ఆమె కొన్ని రోజుల పాటు గమనిస్తూ ఉందన్నమాట. ఆమె అందరితో ప్రేమగా మాట్లాడడం, రోజు నమాజ్ చేసుకోవడం, తన ఇంటి కోడలుగా తెచ్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించింది.
ఇక షాహీన్ను తను చూసిన విషయం గురించి, ఆమె నడవడిక, తాము ఎలాంటి కోడలు వస్తే బాగుంటుందని అనుకున్నామో అలాంటి లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయని, ఆమె గురించి తాను చూసింది మొత్తాన్ని కూడా ఒకరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో చెప్పింది. ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా షాహీన్ను చూడాలని పట్టుబట్టేసరికి ఓ మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళంతా షాహీన్ ఇంటికి వచ్చేశారు. అంత డబ్బున్న వాళ్ళు తమ ఇంటికి రావడం చూసి షాహీన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోయారు. ఇక ఆసిఫ్ వాళ్ళ అమ్మ ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను మీ అమ్మాయిని చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నాను. ఎంతో పద్ధతి గల పిల్ల, మా అబ్బాయికి అన్ని విధాలా సరిగ్గా సరిపోతుంది అని చెప్పేసరికి షాహీన్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ షాక్ అయిపోయారు. కానీ షాహీన్ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇంత ధనవంతులు తమ కూతుర్ని కోరి వచ్చి మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని తెలియక మొదట భయపడ్డారు. అబ్బాయి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు, బాగా డబ్బుంది, కోరుకోవాలని, కానీ వాళ్ళ ఇంటికి ఎంతోమంది క్యూ కడతారు కదా, అలాంటి వాళ్ళు తమ దగ్గరికి వచ్చి పిల్లను అడుగుతున్నారు ఎందుకో అనుకున్నారు. ఇక ఆ భయంతో వాళ్ళు ఆ పెళ్లికి నో చెప్పారు. షాహీన్ వాళ్ళ అమ్మా నాన్నల భయాన్ని అర్థం చేసుకున్న ఆసిఫ్ పేరెంట్స్, మాకు కావాల్సింది మంచి కోడలు మాత్రమే, ఆమెకు ఆస్తి ఉన్నా లేకపోయినా మాకు అవసరం లేదు, మాకు మీ అమ్మాయిలోని మంచి గుణాలు నచ్చాయి, అందుకే మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాం. మేము కోరుకుంటే ఎంతోమంది అమ్మాయిలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఇది మీ అమ్మాయిని చూసాకే మాలో కలిగింది. మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపండి, చాలా బాగా చూసుకుంటాం, కోడలుగా కాదు మా కూతురిలా చూసుకుంటాం, ఏ కష్టం రాకుండా కాపాడుకుంటాం అని చెప్పి మరీ ఒప్పించారు. దాంతో వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. ఇక చివరిగా అందరూ స్వీట్స్ పంచుకొని నోరు తీపి చేసుకున్నారు. అలా రెండు కుటుంబాల వాళ్ళు ఆసిఫ్ షాహీన్ల ఎంగేజ్మెంట్ చేసేశారు. అలా హ్యాపీగా ఉన్న సమయంలో షాహీన్ వాళ్ళ అమ్మ ఆసిఫ్ వాళ్ళ అమ్మకు క్షమాపణ చెప్పింది. మొదట్లో మీలాంటి కోటీశ్వరులు వచ్చి మా అమ్మాయిని అడిగేసరికి మీ అబ్బాయిలో ఏదో లోపముందని భయపడ్డాం, కానీ మీరు చాలా మంచివారని తర్వాత తెలిసింది. మాకు ఆస్తి లేకపోయినా మా అమ్మాయిని మంచి కుటుంబంలో ఇచ్చి ఆనందంగా ఉంటే చూడాలని ఆశపడ్డాం, మిమ్మల్ని అనుమానించినందుకు క్షమించండి అంటూ అనేసరికి ఆసిఫ్ వాళ్ళ అమ్మ నవ్వుతూ, నాకు మీ బాధ అర్థమైంది, మీ కూతురి క్షేమం కోసం మీరు ఆలోచించారు కాబట్టే మీరంతా కూడా మాకు బాగా నచ్చారని ఆమెను క్షమించేసింది. ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. అందరి పెళ్లి కొడుకుల్లా కాకుండా పెళ్లి కూతుర్ని తీసుకెళ్లడం కోసం ఒక సర్ప్రైజ్ను ప్లాన్ చేశాడు. ఆసిఫ్ పెళ్లి ముందు రోజు ఆసిఫ్ హెలికాప్టర్లో ఆ మురికివాడకి వచ్చి తన పెళ్లి కూతురిని అక్కడి నుంచి ఎక్కించుకొని వచ్చి సుకీత్కు తీసుకెళ్లాడు. తమ ఇంటికి తీసుకెళ్లి మొత్తం చూపించాడు. అలా మెట్రిక్ పాస్ అయిన షాహీన్కు అక్కడుండగానే ఆ దేవుడు ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు. అలా అందరి మధ్యన వాళ్ళ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇకపోతే పెళ్లి కుమారుడు హెలికాప్టర్లో రావడం, పెళ్లి కూతురిని తీసుకుని హెలికాప్టర్లో వెళ్ళిపోవడం అనే విషయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశం అయింది. అదృష్టం అంటే అలా ఉంటుంది మరి. ఒక్కరోజులో షాహీన్ కోటీశ్వరాలైపోయింది. ఇప్పుడు ఆమెకు సేవ చేయటానికి అత్తవారింట్లో 4 పనివాళ్ళు కూడా ఉన్నారు. ఇక షాహీన్ అత్తగారి ఆదరణతో, వాళ్ళ పెద్దల ఆశీర్వాదంతో, భర్త ప్రేమతో చాలా హాయిగా ఉంటుంది. ఆ భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో అని, ఎలా ఇవ్వాలో అని. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.